హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా ఆక్రమణ నిర్మాణాలపై మళ్లీ విరుచుకుపడుతోంది. ఆదివారం మళ్లీ రంగంలోకి దిగింది హైడ్రా. కూకట్పల్లి, అమీన్పూర్లో కూల్చివేతలు జరుగుతున్నాయి. కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా విధిస్తోంది. నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలన్నారు హైడ్రా అధికారులు. తెల్లవారుజామునే చేరుకున్న హైడ్రా సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకుని నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై కూల్చివేస్తున్నారు. నల్ల చెరువు పరిధిలో ఉన్న మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు. ఇవాళ ఉదయమే అక్కడ చేరుకొని కూల్చివేస్తున్నారు అధికారులు. అమీన్పూర్లోనూ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రైట్, హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై మళ్లీ విరుచుకుపడుతోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కూకట్పల్లిలో కూడా జరుగుతూ ఉన్నటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి డీటెయిల్స్. మరిన్ని డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం గారు లైన్లో ఉన్నారు. చిదంబరం, చెప్పండి, కూకట్పల్లిలో జరుగుతున్నటువంటి ఈ హైడ్రా కూల్చివేతలు కావచ్చు, లేదా అమీన్పూర్లో జరుగుతున్నటువంటి కూల్చివేతలు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? హైడ్రా ఒక రకంగా చెప్పాలంటే ఒక వీకెండ్ యాక్టివిటీ లాగా ఈ కూల్చివేతల్ని చేపడుతుంది అనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే కీలకంగా మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం హైడ్రా ఎక్కడైతే ఆక్రమణలు, ముఖ్యంగా చెరువులు కానివ్వండి, ప్రభుత్వ భూములు కానివ్వండి, కుంటలు, వీటి మీద ఎవరైతే ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో వాళ్ళకి మొదటగా నోటీసులు ఇచ్చి ఒక వారం సమయం ఇచ్చిన తర్వాత వాటి మీద కూల్చివేతలకి ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం వీకెండ్ లోనే ఎక్కువ శాతం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నట్టు. ఎందుకంటే గత వారం కూడా మనం చూస్తే గత ఆదివారం రోజు కూడా ఇలాంటిదే కూల్చివేత చేశారు. ఈసారి మాత్రం కూకట్పల్లిలోని నల్ల చెరువును ఆక్రమించి కట్టిన దాదాపు 16 నిర్మాణాలకి గత వారమే నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత అందులో వాళ్ళు చేయకపోవడంతో వాళ్ళు ఉదయమే, అంటే చాలా అర్లీ మార్నింగ్ 5:36 నుంచే కూల్చివేతలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుని కూల్చివేతలు మొదలు పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. కేవలం అక్కడే కాకుండా సంగారెడ్డిలోని అమీన్పూర్ చెరువులో కూడా గతంలోనే అక్కడ సర్వే చేసి అక్రమ కట్టడాలను గుర్తించిన హైడ్రా ఇవాళ దాని మీద కూడా కూల్చివేతలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికీ ప్రారంభమైంది. సుమారు దాదాపుగా 100 మందితో అక్కడ భారీ పోలీసులను మోహరించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే అక్కడ బిఎస్ఆర్ కాలనీ పరిధిలో 20 ఇండ్లు, అంటే పటేల్ కూడా సర్వే నెంబర్ 12లో ఉన్నాయి. వీటి మీద కూడా చర్యలు చేపట్టడానికి మాకు అర్థమవుతుంది. ముఖ్యంగా చూసేలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఒక నాయకుడికి సంబంధించిన నిర్మాణాలు వాడి చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే గత కొంతకాలం నుంచి చూస్తే లాస్ట్ వీక్ కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైతే హైడ్రాకి సంబంధించిన బుల్డోజర్ల మీదకి మహిళలు వెళ్ళడము, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి అలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడక్కడ అప్రమత్తతగా ఉండేందుకు, ఎలాంటి అక్కడ ఉద్రిక్తతలు నెలకొనకుండా ఉండేందుకు పోలీసు అలాగే రెవెన్యూ శాఖ హైడ్రా క్వార్ట్ మొత్తంలో కూల్చివేతలు జరుగుతున్నాయని మనం చెప్పాలి. అవినాష్, రైట్. చిదంబరం, అదే సందర్భంలో ఇంకో మాట చెప్పండి. మొన్న రీసెంట్గా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్లో కూడా ఇప్పుడప్పుడే మీరు ఎలాంటి చర్యలు తీసుకోకండి, మరి దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ మాకు ఇచ్చిన తర్వాత, అంటే హైకోర్టుకి ఇచ్చిన తర్వాతే మీరు ఏ చర్యలైనా చేపట్టండి అని హైకోర్టు చెప్పినప్పటికీ కూడా ఇలా కూల్చివేతలు చూడడాన్ని మనం ఎలా గమనించవచ్చు? అయితే హైకోర్టు ఒకటి, సుప్రీంకోర్టు మొన్న రీసెంట్ గా ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో కూడా సుప్రీంకోర్టు
బుల్డోజర్లను ఉపయోగించాలి అంటే అది కేవలం అంటే పర్సనల్ రీజన్స్ తో చేయకూడదు. చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, ప్రభుత్వ స్థలాల్లోకి ఏమైనా అక్రమ కట్టడాలు ఉంటే వాటి మీద చర్యలు తీసుకునే నేపథ్యంలో మీరు ముందుకెళ్లొచ్చు, కానీ అది కాకుండా మిగిలిన అంటే దుందుడుకు చర్యలకు మాత్రం పాల్పడకూడదు అని చెప్పింది. అయితే హైడ్రాకి సంబంధించి చూస్తే మాత్రం హైకోర్టు చెప్పింది కూడా స్పెసిఫిక్ గా కొన్ని ఇష్యూస్ కి సంబంధించి కానీ మొత్తం ఓవరాల్ గా హైకోర్టు ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫార్మ్ చేయాలన్న దాని మీద చెప్పలేదు. ఎందుకంటే అలా చేయాలంటే మాత్రం చాలా లాంగర్ పర్సెప్షన్ లో చాలా లాంగర్ ప్రొసీజర్లు అవుతాయి. ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళిన తర్వాత వాద ప్రతివాదాలకి అవకాశం ఇవ్వాలి, ఆ తర్వాత చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి హైడ్రాను తయారు చేసే క్రమంలో కానివ్వండి, హైడ్రాని యాక్టివేట్ చేసే క్రమంలో కానివ్వండి, ఈ లీగల్ బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీగల్ బ్యాటిల్స్ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటూ గవర్నమెంట్ ప్రకటించిన తర్వాతనే యాక్టివిటీస్ జరిగాయి. మనం చూస్తున్నాం ఎన్కన్వెన్షన్ సెంటర్ సందర్భంలో కానివ్వండి, లేకపోతే అలాగే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన కాలేజీల కూల్చివేత సమయంలో కూడా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఆ హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు కేసు బై కేసు దాన్ని స్టడీ చేసిన తర్వాతనే మీరు కూల్చివేతలు చేపట్టాలి, దానికి ఏదైనా నిజంగా పెడుతున్నప్పుడు కోర్టు కూడా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పారు. కానీ పర్మిషన్ తీసుకోవాల్సిన దాని మీద అక్కడ క్లారిటీగా ఏం చెప్పలేదు. కాబట్టి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాం లాస్ట్ వీక్ మొత్తం ఇప్పటిదాకా ఎన్ని కూల్చివేతలు చేశాము, కూల్చివేతలు చేసే క్రమంలో ఎంత ప్రభుత్వ భూమిని మేము కాపాడాము, ఎన్ని చెరువుల కుంటల్లో నుంచి ఎఫ్టీఎల్ పరిధిని మేము రిస్టోర్ చేయగలిగామన్న విషయాన్ని కూడా ఇప్పటికే హైకోర్టుకి నివేదించిన నేపథ్యంలో ఏదైతే హైడ్రాకు మనకు చట్టబద్ధత విషయం మాత్రమే కొద్దిగా డౌట్ ఉంది. అది కూడా కేబినెట్ సమావేశంలో చట్టబద్ధత కల్పించేందుకు నిర్ణయం తీసుకున్న పరిస్థితుల్లో మరి కొద్ది రోజుల్లోనే ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్డినెన్స్ వస్తే మాత్రం ఇది పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏకి అనుసంధానం చేసుకుంటూ హైడ్రా మరింత పవర్ఫుల్ గా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా స్పెషల్ పోలీస్ ఫోర్స్ కూడా దానికి అటాచ్ చేశారు కాబట్టి ఇంకా ఫోర్స్ గా ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో లీగల్ బ్యాటిల్స్ ఎదుర్కోవడానికి ప్రభుత్వమే సిద్ధంగా ఉన్న నేపథ్యంలో హైడ్రా అయితే మరింత పవర్ఫుల్ గా మారిందని చెప్పొచ్చు. ఆ పవర్ ని ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటోంది. అంతేకాకుండా ఇప్పటివరకు మనం చూస్తే కేవలం పెద్దవాళ్లకు సంబంధించినవి పేదవాళ్లకు సంబంధించిన వాటి మీద వస్తుంది. పెద్దవాళ్ళేమో కోర్టుకు వెళ్ళి ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు, పేదవాళ్ళు కొద్దిగా అక్కడ హడావిడి చేస్తున్నారు, కానీ మరి ఎక్కడ కూల్చివేతలు ఆపే పరిస్థితి కానీ ఆ ఆలోచనలో కానీ హైడ్రా లేనట్టు. చిదంబరం, ఇంకో మాట చెప్పండి. ఇక్కడ మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ ఎక్కడైతే కూకట్పల్లిలో కూల్చివేతలు జరుగుతూ ఉన్న హైడ్రాకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అనేటువంటి మాట ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది బాధితులు చెప్పినట్టుగా మనం కూడా చూస్తూ ఉన్నాం విజువల్స్లో. మరి దీనిపైన హైడ్రా ఏ విధంగా స్పందించవచ్చు అంటారు? దీనిపైన ఏమైనా చర్యలు ఉంటాయా? హైడ్రా చాలా క్లియర్ గా ఎవరైతే దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, అంటే మనం చూడాల్సిందంటే ఇళ్లకు నోటీసులు ఇచ్చినప్పుడు తీసుకోకపోతే అక్కడ వాటిని అంటించేసి యూజువల్లీ వెళ్ళిపోతుంటారు. కానీ హైడ్రా ఏంటంటే ఓవరాల్ గా నోటీసులు ఇస్తుంది. నోటీసులు ఇచ్చే క్రమంలో వాళ్ళ అథెంటికేషన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ అక్నాలజ్మెంట్ కానీ హైడ్రా ఎక్కడ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఒకవేళ అలాంటి ప్రొసీజర్ ఉంటే మాత్రం ఎవరు ఆ నోటీసులు తీసుకోలేదు కాబట్టి మేము ఈ పరిధిలోకి రాము అని చెప్పే అవకాశం ఉంటుంది అనే ఆలోచన కూడా హైడ్రా ఉన్నట్టుగా కనిపిస్తుంది. నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి చర్యలు చేపట్టరు. బట్ ఒకటి ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టుగా పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే మాత్రం వాళ్ళ ఆధారాలు డైరెక్ట్ గా బయటపెడుతున్నారు. ఇలా మాకు నోటీసులు రాలేదు, నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని ఒకవేళ కోర్టుకు వెళ్ళినా సరే ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే కోర్టు స్టే ఇచ్చింది. కానీ హైడ్రా మొదటి నుంచి చేస్తున్న పని ఏంటంటే ఎప్పుడైతే కూల్చివేతలు వెళ్ళేటప్పుడే ఫుల్ ఫోర్స్ గా వెళ్తోంది. వీళ్ళు కోర్టుకు వెళ్ళి వీళ్ళు దాని మీద స్టే తెచ్చుకోవడం కానివ్వండి, లేకపోతే స్టేటస్ ఆర్డర్ తెచ్చుకునే లోపే వీళ్ళు చేయాల్సిన నష్టం మొత్తం చేసేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నోటీసులు అందలేదనో లేకపోతే నోటీసులు మేము తీసుకోలేదనో ఏదైతే వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారో దాని పెద్దగా వ్యాలిడిటీ లేకుండా ఉండేలాగానే హైడ్రా ముందుకు వెళ్తుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా మొన్నటికి దుర్గం చెరువుకు సంబంధించి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు, వాళ్ళు వెంటనే కోర్టుకు వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పేదలు అనే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆక్రమిత కట్టడాలు అనేది ఏదైతే ఉందో వీటికి ఎగ్జామ్షన్స్ ఏం లేవు. అవి ఆక్రమణకు గురైనవి అని అంటే మాత్రం మేము డెసిషన్ తీసేసుకుంటాము. నోటీసులు ఇవ్వడం కూడా ఓన్లీ ఎవాక్యువేషన్ కే తప్ప స్టేకో లేకపోతే ఇంకో దానికో కాదు. ఇంట్లో సామాన్యుడంగా కూర్చువెళ్ళారు కాబట్టి ఆ ఉన్న సామాన్లు బయట తెచ్చుకోవడానికి అవసరమైన టైం మాత్రం వాళ్ళకి ఇస్తున్నారు తప్ప వాళ్ళు అది సక్రమమైన కట్టడమనో లేకపోతే పర్మిషన్ తీసుకుని కట్టామనో ఏవైతే చెప్తున్నారో వాటికి ఎలాంటి ప్రూఫ్లు కానివ్వండి ఆధారాలు కానీ ఇది కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ మ్యాప్లు ఉన్నాయి. మ్యాప్ ప్రకారం ఎఫ్టీఎల్ జోన్లకు సంబంధించిన అదే ఆల్రెడీ వాళ్ళు హద్దులు వేసుకుంటారు. ఆ హద్దు లోపల ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా తీసేస్తున్నారు. హద్దు బయట ఉన్నాయంటే మాత్రమే ఆపుతున్నారు. అది హైడ్రా చాలా క్లియర్ గా వెళ్తుంది. కాబట్టి ఈ నోటీసుల విషయం కానివ్వండి లేకపోతే ఈ వర్షానికి హైడ్రా అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. అవినాష్, రైట్. అండ్ ఇంకొక మాట చిదంబరం, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో అంటే హైడ్రా ఏదైతే కార్యక్రమం చేస్తూ ఉందో, ఏదైతే కూల్చివేతలు చేస్తూ ఉన్నారో దీనికి సంబంధించి రీసెంట్గా హైటెక్ సిటీలో అంటే గణేష్ నిమజ్జనాల కంటే ముందు హైడ్రా ఏదైతే దూకుడు ప్రవర్తించిందో అదే దూకుడిని మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూ చేసేటువంటి ఛాన్స్ కనిపిస్తుందా? ఎందుకంటే అన్ని రకాల ఉత్సవాలు ఇప్పటితో ముగిసిపోయినట్టే కాబట్టి.
ఖచ్చితంగా హైడ్రా ఇంకాస్త ఫాస్ట్ గా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మొదటిది మనం చూసుకుంటే ఫస్ట్ ఒకసారి గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ ఇచ్చినందుకు చాలా క్లియర్ గా కారణం ఏంటంటే వర్షాల ద్వారా రాష్ట్రంలో అంటే దాదాపుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు దానివల్ల నష్టపోయినాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు హైదరాబాద్ మరోవైపు ఖమ్మంలో కూడా చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అప్పుడు ఒకసారి గ్యాప్ ఇచ్చారు. మరి రెండొక గ్యాప్ కంపల్సరీ మనము వినాయక నిమజ్జనాలని చెప్పుకోవచ్చు. కానీ ఏదైనా సరే వీకెండ్ లో చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ కంపల్సరీ వీళ్ళు కోర్టుకి అప్రోచ్ అవ్వాలనుకున్నా లేకపోతే కోర్టు నుంచి స్టే కానివ్వండి ఇతర ఏదైనా ఆర్డర్స్ తెచ్చుకోవాలన్నా సరే వీకెండ్ లో చాలా కష్టసాధ్యమైన పని. అన్లెస్ అన్టిల్ లంచ్ మోషన్ పిటిషన్ తప్ప వేరే ఏ పిటిషన్స్ ని స్వీకరించిన నేపథ్యంలో వీటి అర్జెన్సీ ఎంత అని చెప్పుకోవడానికి కానివ్వండి లేకపోతే వీళ్ళు కోర్టుకు వెళ్లే పరిస్థితుల్లో ఆ కోర్టుకు వెళ్లి ఈ మొత్తం అంటే లంచ్ మోషన్ పిటిషన్ ఇట్లాంటివి వేసి అది వచ్చేలోపే హైదరాబాద్ పని కానిచ్చారు. ఎందుకంటే మార్నింగ్ 5:36 టైంలో స్టార్ట్ చేసిన తర్వాత 11:30, 12 వరకు మాక్సిమం వాటిని కూల్చివేస్తున్నారు కాబట్టి ఈ అవకాశం లేదు. సో ఇప్పటి వరకు ఏదైతే మనం అనుకుంటున్నామో వీకెండ్ లో మాత్రమే చేయడానికి రీజన్స్ ఉండడంతో పాటు ఈ 2 వారాలు కొద్దిగా అంత అగ్రెసివ్ గా లేకపోవడం కూడా కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే చట్టబద్ధతకు సంబంధించి కొంతమంది క్వశ్చన్ చేశారు. మనం చూస్తే గతంలో కూడా లక్ష్మీ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు కూడా కోర్టుకు వెళ్లి చట్టబద్ధత ఉందా దీనికి ఒక ప్రశ్నించిన నేపథ్యంలో అంటే 2 days బ్యాక్ కేబినెట్ సమావేశంలో తీసుకున్న డెసిషన్ ప్రకారం హైదరాబాద్ చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ సమావేశం అయిపోయింది కదా, అది చట్టంగా రూపొందడం అనేది చాలా చిన్న విషయం. అది చట్టంగా రూపొందింది అన్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇంకా అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కింగ్ అయిన నేపథ్యంలో ఏవైతే కట్టడాలను వాటిని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు కాబట్టి ఒక్కసారి చట్టబద్ధత గురించి కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు ఇంకా ఫాస్ట్ గా వెళ్ళే అవకాశమే మనకు కనిపిస్తుంది. అవినాష్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చిదంబర్ రెడ్డి గారు.